హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాకృష్ణ రెసిపీస్. హలో అండి, మేము ఇండోనేషియాలోని జకర్తాలో ఉంటాము. ఇక్కడ ఇండియన్స్ ఏ టెంపుల్కి వెళ్తారు, ఇక్కడ హిందూ టెంపుల్ ఎలా ఉంటుందో ఈరోజు వీడియోలో చూద్దాము. నేను మా వారు మాత్రమే వెళ్తున్నాము. పిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే ఉన్నారు. ఇది జకర్తాలోని ఫేమస్ హిందూ టెంపుల్ శివ మందిర్ అండి. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి రావాలంటే మాస్క్ కంపల్సరీ. మాస్క్ లేకుండా ఎంట్రీనే లేదు. ఇది లోపల పార్కింగ్. మామూలు టైంలోనైతే ఈ పార్కింగ్ కూడా సరిపోదు. ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. మామూలుగా అయితే ఈ ప్లేస్ అంతా అంత ఖాళీగా ఉండదు. టేబుల్స్ కూడా చాలా వేస్తారు. అందరూ ప్రసాదాలు తీసుకొచ్చినవన్నీ ఆ టేబుల్ మీద పెట్టేసి పంచి పెడుతుంటారు. ఈ టెంపుల్లో మధ్యలో శివలింగం ఉండి చుట్టూ కూడా దేవతామూర్తులన్నీ విగ్రహాలు ఉంటాయి. దసరా టైంలో ఈ దుర్గామాత ఈ విగ్రహాలు ఇవన్నీ బయటికి తీసి పూజలు బాగా చేస్తారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి నుంచి స్టార్ట్ అయితే ఇక దేవతామూర్తులు చుట్టూ కూడా ఉంటాయి. నెక్స్ట్ సాయిబాబా విగ్రహం. నేను ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని దేవతామూర్తి విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మన ఇండియన్స్ అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి పూజలు చేసుకుంటారు. సీతారాముల విగ్రహాలు, తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి మూర్తి,
తర్వాత వెంకటేశ్వర స్వామి. సాటర్డే అప్పుడైతే ఇక్కడ అసలు ఖాళీ కూడా ఉండదు. ఈ వైరస్ వల్ల తక్కువ మందితో చాలా కామ్గా ఉంది టెంపుల్. ఇక్కడ బ్రహ్మోత్సవాల టైంలో బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అన్ని పండగలకి అన్ని పూజలు కూడా బాగా చేస్తారు. తర్వాత అయ్యప్ప స్వామి భజనలు కూడా జరుగుతాయి. మనం పూజ చేసుకోవాలంటే అగరబత్తీలు, ఆయిల్ ఫ్రీగా ఉంటాయి. ఇలా మధ్యలో శివలింగం ఉంటుంది. ఎవరికి వాళ్ళే శివుడికి అభిషేకం చేసుకొని పూజ చేసుకొని వెళ్తారు. ఇక్కడ కార్తీక మాసంలో రుద్రాభిషేకాలు కూడా బాగా చేస్తారు. విష్ణుమూర్తి, వినాయకుడు, శివపార్వతుల మూర్తి విగ్రహాలు, బ్రహ్మ విగ్రహం, ఇంక ఇలా వస్తే నవగ్రహాలు,
అక్కడి నుంచి ఇలా కిందికి దిగి బయటకు వస్తే దుర్గాదేవి. ఇంకా రావి చెట్టు కింద కూడా ఇలా విగ్రహమూర్తులు ఉంటాయి. కాయలు కొట్టుకునే వాళ్ళు ఇక్కడ ఇటువైపు వచ్చి కొట్టుకుంటారు. నేను మా వారు. ఈ ప్లేస్లో దసరా టైంలో రావణాసుడి బొమ్మని కాలుస్తారు కదా, అది ఇక్కడే జరుగుతుంది. ఆ ఎదురుగా కనిపించే ప్లేస్ అంతా కూడా పార్కింగ్ ఏరియానే. పూజ అయింది, ఇంకింటికి వెళ్ళిపోతున్నాము. ఇది శివమందిర్ అడ్రస్. ఇదంతా కూడా సముద్రం పక్కన ఏరియా. ఇది సిటీ, జనాలు కూడా తక్కువగానే ఉన్నారు. మామూలు టైంలోనైతే ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ వైరస్ వచ్చిన కాంచి జనాలు బయటికి రాక ట్రాఫిక్ కూడా లేదు. ఆ కనిపించే ప్లేసు యాంచోలు. ఇది జకర్తాలో ఫేమస్ ప్లేస్ అన్నమాట. విజిటింగ్కి వచ్చే వాళ్ళు ఇక్కడికి తప్పనిసరిగా వస్తారు.
అపార్ట్మెంట్ వచ్చేసింది, లోపలికి వెళ్తున్నాము. సెక్యూరిటీ టెంపరేచర్ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నాడు. ఇప్పుడు పార్కింగ్ ఏరియాలోకి వెళ్తున్నాము. పార్కింగ్ ఇది ఒకటే కాదు, ఇంకా కింద ఇంకా పైన కూడా మొత్తం కలిపి 4 ఉన్నాయి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇలా యాక్సెస్ కార్డు పెడితేనే మనకి డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లిఫ్ట్లోకి వచ్చేసాము. ఇప్పుడు 23rd ఫ్లోర్కి వెళ్ళాలి. ఈ కార్డు మనం ఉన్న ఫ్లోర్కి మాత్రమే పనిచేస్తుంది, వేరే ఫ్లోర్కి వెళ్ళే అవకాశం ఉండదు. చలో ఇంటికి వచ్చేసాము. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.